హిందువులను ముస్లింలను రెచ్చగొట్టడానికి భానుప్రకాష్ రెడ్డి ఎంత డబ్బుకు అమ్ముడుపోయాడో చెప్పాలని హీరా గ్రూప్ సీఈఓ షేక్ నౌహీరా డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిపై మమకారంతో తొండవాడ వద్ద ఇస్లామిక్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. తాము ఎక్కడా నిబంధనలు వ్యతిరేకించలేదని, అలా జరిగినట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. తమ వర్సిటీకి అనుమతి లేదని, భవన నిర్మాణ పనులు పూర్తయితే అనుమతి వస్తుందని చెప్పారు. భవన నిర్మాణంలో 1-2 అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి ఉండవచ్చునని, అయితే 109 జీవో ప్రకారం బీపీఎస్ ద్వారా అపరాధం చెల్లిస్తామన్నారు. మాది 198లో నెహ్రూ నగర్లో ఉండింది. అది కూడా 3 అంతస్తుల భవనంలో మా స్కూల్ ఉండింది. అక్కడ కూడా మా మద్రసా ఉండింది. మళ్ళీ నవాబ్పేటలో వచ్చింది. నవాబ్పేటలో కూడా ఒక కొత్త బిల్డింగ్లో మన మద్రసా ప్రారంభమైంది. మళ్ళీ రేణిగుంట రోడ్లో పోయినాము. అది కూడా 3 అంతస్తుల భవనము. 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. అబద్ధపు మాట చెప్తున్నారు ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని. 2007లో వెంకుడువిల్లో ఉన్న ఒక స్కూలు ఇప్పుడు అంత పెద్ద భవనం ఎట్లా అయ్యింది? వెంకుడువిల్లో నడుపుతున్న హీరా గ్రూప్ ఎండి ఇప్పుడు అంత పెద్ద ఎత్తున ఎట్లా ఎదిగింది? 15 కంపెనీలు ఉన్నాయి వెబ్సైట్ తిప్పి చూస్తే. అంటే మీరు కూడా తప్పు పనులు చేసేవాళ్ళు వెబ్సైట్ల పైన అడ్రస్లు, వెబ్సైట్ల పైన కంపెనీలు, వెబ్సైట్ల పైన వివరాలు పెట్టమన్నమాట. మేము తప్పు చేయమని ఓపెన్గా వెబ్సైట్ ఎవరైనా హీరా ఐబీజీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనం ప్రతి కంపెనీ గవర్నమెంట్తో రిజిస్టర్ ఉన్నది, ప్రతి కంపెనీ బ్యాంక్తో ట్రాన్సాక్షన్ ఉన్నది, ప్రతి బిజినెస్ మనది రిటర్న్ అవుతుంది. ముస్లింలకు తాను వ్యతిరేకం కాదంటూనే వర్సిటీ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని భాను కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేద ముస్లింలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సభ్యులు జైబునిషా, నజీమునిషా, ముబారక్ జాన్ విద్యార్థులు పాల్గొన్నారు. నేను బహిరంగ చర్చలో రావడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు డేట్ ఇస్తారా? నేను ఇప్పుడే రెడీ. పిలుచుకోండి భానుప్రకాష్ గారిని. ఎవరెవరిని ఇన్నోసెంట్ పీపుల్ని ద్రోహం చేసినాను, చీటింగ్ చేసినాను అని చెప్పినారు కదా. ఒక్క మనిషిని నేను ద్రోహం చేసి ఉంటే మీరు పిలుచుకొని వచ్చి నిలబెట్టచ్చు ఎక్కడైనా కూడా. నేను ఏ మైదానంలో రావాలంటే కూడా నేను రెడీగా ఉన్నాను, లీగల్గా రెడీగా ఉన్నాను. నేను ఎక్కడన్నా ఏ రోజైనా పెట్టండి. ఇది రోజు నేను వారిపైన చెప్పడము, వారు మేంపైన చెప్పడం అది లేదు. ఒకరోజు పెద్ద మైదానంలో పెట్టండి. మా ప్రూఫ్లు మేము తీసుకొని వచ్చేస్తాము. అతని దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో తీసుకున్నాము చెప్పండి.